డిక్రీజ్ చేసేసేటువంటి అంశం కూడా కనిపించింది. పొలిటికల్ మైలేజ్ కూడా బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది. మరోవైపు కాళేశ్వరం దీనికి సంబంధించినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, ఇది ఒక ప్రభుత్వం అయితే రేపో మాపో ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిజంగా బీఆర్ఎస్పై ఒక ఖచ్చితమైనటువంటి అవినీతి మచ్చని ఖచ్చితంగా ఇన్ని కోట్లు కాజేశారు అనేటువంటి ఒక బలమైన వాదనని తెర మీద తీసుకురాబోతున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. వాస్తవానికి కేసీఆర్ విషయానికి చూసుకుంటే కనుక 2014 నుంచి 2023 వరకు కూడా ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ఫామ్ హౌస్ ఎక్కడ కూడా ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఎక్కడ కూడా లేదు. అయితే ప్రగతి భవన్ లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్. సో ఈ రెండాట్ల మధ్య ఆయన జనాల్లో ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం చేజారిపోయిందో తన చేతి నుంచి ఖచ్చితంగా ఆయన అప్పటి నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అసెంబ్లీ ప్రజా సమస్యలపై ఓ ప్రజాప్రతినిధిగా చర్చించాల్సింది పోయి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు ఈయన అనేటువంటి మాటను కూడా మూటగట్టుకున్నారు. సో ఈ క్రమంలో అనేక అపవాదులు కూడా ఆయన చుట్టుముట్టాయి. మరోవైపు కూతురు కవితని ఖచ్చితంగా దీన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే కనుక హైదరాబాద్ రాజకీయాలు నెరపబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ కేసీఆర్ బాటలోనే హరీష్ రావు కూడా ఎక్కడో కోకాపేటలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు హైదరాబాద్ సిటీలోకి వచ్చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందట. ఇకపైన ఆయన కార్యకలాపాలన్నీ కూడా ఆ విధంగానే సాగుతున్నాయని కూడా తెలుస్తుంది. మరోవైపు గులాబీ బాస్ అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వచ్చేసి ఇప్పుడు నందినగర్లో ఉంటూ ఖచ్చితంగా నందినగర్లో ఉన్నటువంటి నివాసాలు ఉంటూ ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారంలో 2 రోజులు మరోవైపు తెలంగాణ భవన్ ఏదైతే ఉందో ఆ భవన్లో ఖచ్చితంగా 2-3 సార్లు మీట్ అయ్యేలాగా కార్యకర్తలకి ప్రజాప్రతినిధులందరికీ కూడా మీట్ అయ్యేలాగా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీ చేయాలి అనేటువంటి దానిపైన కూడా నిజంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి గుడ్ బై, త్వరలో హైదరాబాద్ వస్తున్నట్టు కూడా ఇప్పుడు మనకి విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ కచ్చిరానటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ త్వరలో హైదరాబాద్కు షిఫ్ట్ కావాలని కేసీఆర్ ఆలోచన. పార్టీ నేతలకు అందుబాటులో ఉండేలా కేసీఆర్ ప్లాన్. ఎర్రవెల్లికి నేతలు రావాలంటే ఇబ్బంది పడుతున్నారని గుర్తింపు. అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ళు, ప్రగతి భవన్ నుంచే నిర్ణయాలు. ప్రతి వారంలో 2 రోజుల పాటు ఇక కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చేటువంటి అవకాశం. కేటీఆర్ కవిత మధ్య గ్యాప్కు చెక్ పెట్టాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారా? తెలంగాణ భవన్ కంటే నందినగర్లోనే ఎక్కువగా ఉంటున్నటువంటి కేటీఆర్ మామ కేసీఆర్ బాటలోనే అల్లుడు హరీష్ రావు త్వరలో కోకాపేట నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ కావాలని హరీష్ రావు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేడర్కు అందుబాటులో ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మకం మార్చబోతున్నారు అనేటువంటి ప్రచారం జోరుగా ఊపందుతోంది. ఎర్రవెల్లి ఏ విధంగా చూసినా కలిసి రావడం లేదని, అందుకే నందినగర్ నివాసానికి రావాలని భావిస్తున్నట్లుగా సమాచారం. పార్టీ నేతలకు అందుబాటులో ఉండడంతో ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినా కూడా ఆసుపత్రులకు సమీపంలో ఉంటుందని, పార్టీ భవిష్యత్ కార్యాచరణలు రూపొందించడంతో పాటు ఎప్పటికప్పుడు రాష్ట్ర దేశ రాజకీయాలను సైతం విశ్లేషించేందుకు అనువుగా ఉంటుందని, అందుకే మకాం మార్చేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సైతం జూబ్లీ హిల్స్కు షిఫ్ట్ కావాలని భావిస్తున్నారనే సమాచారం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకి ప్రముఖంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే మాజీ సీఎం గులాబీ అధినేత మకాంను ఎర్రవెల్లిలోని తన నివాసానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచే పార్టీకి ప్రణాళికలు రూపొందించడంతో పాటు నేతలతో భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులపై నేతలకు దిశానిర్దేశనం చేస్తున్నారు. అయితే ఎర్రవెల్లి నుంచి చేపట్టే కార్యక్రమాలు అంతగా సక్సెస్ కావడం లేదనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినా ఆశించిన ఫలితాలు రాలేదని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఊహకందని ఫలితాలు రావడంతో కొంత నిరాశకు కేసీఆర్ గురైనట్లుగా సమాచారం. ఇదే అంశంపై నేతలతో చర్చించినట్లుగా సమాచారం. నేతలకు సైతం ఎర్రవెల్లికి రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నట్లుగా కేసీఆర్ భావించినట్లుగా సమాచారం. మరొకవైపు ఆరోగ్య సమస్యలు సైతం తరచూ వేధిస్తూ ఉండడంతో ఆసుపత్రులకైతే నందినగర్ సమీపంలో ఉంటుందని, అందుకే హైదరాబాద్కు రావాలని సన్నద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నందినగర్ ప్రగతి భవన్ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి కార్యక్రమం విజయవంతమయ్యాయి, ప్రజల్లోకి వెళ్ళాయి. అంతేకాదు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించింది ఆ పార్టీ. అయితే సెంటిమెంట్గా భావించి హైదరాబాద్కు రావాలని సన్నద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ ఏర్పడటంతో సమీపంలో ఉంటే అన్నింటికీ చెక్ పెట్టొచ్చినటువంటి భావనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పార్టీ నేతలను సైతం అలర్ట్ చేయవచ్చినటువంటి భావిస్తున్నట్లుగా
ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ భవన్ కన్నా నందినగర్లోని ఇంట్లోనే పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రాజకీయ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చేరికలు, వివిధ సంఘాలతో భేటీలు, విద్యార్థి సంఘాలతోని సమావేశాలు నిర్వహిస్తూ వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఆయన నార్సింగ్లో నివాసం ఉంటున్నప్పటికీ సమయం అంతా నందినగర్లోనే ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్నప్పటికీ ఏదైనా మేజర్ ప్రోగ్రాం అయితేనే భవన్కు కేటీఆర్ వస్తున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే తిరిగి నందినగర్కు వెళ్తున్నారు. మరొక వైపు హరీష్ రావు సైతం కోకాపేట నివాసం నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కేడర్కు అందుబాటులో ఉండేందుకు మకాం మార్చాలని భావిస్తున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. అదే విధంగా కేసీఆర్కు దగ్గర ఉంటే పార్టీ సమీక్షలు సైతం చేయవచ్చని భావిస్తున్నట్లుగా తెలిసింది. రాజకీయ పరిణామాలపై సైతం ఎప్పటికప్పుడు అధినేత సూచనల మేరకు ముందుకు సాగవచ్చని, పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్లుగా సమాచారం. ఏమైనప్పటికీ పార్టీ నేతలు కేడర్కు అందుబాటులో ఉండేందుకు నేతలంతా భవన్కు సమీపంలో నివాసం ఉండేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే కేసీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో ఉండరనే ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సైతం చెక్ పెట్టవచ్చునని కూడా భావిస్తున్నారట కేసీఆర్. అంతేకాకుండా ప్రతి వారంలో 2 రోజుల పాటు కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తే పార్టీ నేతలతో భేటీ అయి వారితో ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చునని భావిస్తున్నట్లుగా నేతలైతే అభిప్రాయపడుతున్నారట. రాబోయే ఎన్నికలకు ఇది దోహదపడనుందని, విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు సైతం సులువు అవుతుందని పలువురు పేర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ హైదరాబాద్కి ఎప్పుడు మకాం మారుస్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని, త్వరలోనే అంటూ కూడా ఇప్పుడు గులాబీ శ్రేణులు అయితే గుసగుసలాడుకుంటున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.